వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బుర్హానుద్దీన్ రాజయోగి నమో నమః. ఇక్కడ అందరూ పేరు పెట్టుకుంటున్నారు వేదాంత వైజ్ఞానిక మహాసభ అని. వేదాంత వైజ్ఞానిక మహాసభ అంటే ఆ సభ ఎలా ఉండాలి? ముందుగా అది తెలుసుకోవాలి. ఇక్కడ మనం హరికథలు, పిట్టకథలు, ఇంకా ఇతరమైనటువంటి యొక్క హాస్యాలతో కూడుకున్నటువంటివి ఏమైనా వినడానికి వచ్చామా? ఈ సభ అలాంటిదా? వేదాంతం అనేటువంటిది వైరాగ్యములో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక గొప్ప స్థితి. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య, ముముక్షత్వాలన్నారు. జ్ఞానము కంటే పై స్థానంలో ఉన్నటువంటిది వైరాగ్యము. ఇందులో ఏ హావభావాలు లేవు, ఏ గొప్పతనాలు లేవు, ఏ చిన్నతనాలు లేవు. అందరూ కూడా కేవలం ఒకే లక్ష్యంతో ఈ గురుమార్గంలోకి ప్రవేశించడం జరిగింది. కేవలం జన్మ దుఃఖకరమైనటువంటిది. ఆ దుఃఖకరమైనటువంటి యొక్క జన్మబంధము నుండి తప్పించుకోవాలనేటువంటి యొక్క ఏకైక ఆశయంతోనే గురుమార్గంలోకి రావటం జరిగింది. సామాన్యమైన విషయం కాదు. మనం నిత్యం కోరుకునేటువంటి యొక్క కోరికల లాంటివి కాదు. అనేక జన్మల యొక్క పుణ్య పరిపక్వత వలన జీవుడు కోరి మానవ జన్మను తెచ్చుకొని ఆ జన్మలో కూడా పుణ్య విశేషం చేత మాత్రమే మోక్ష సంకల్పం కలిగి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం గురువు తప్ప ఇంకొక మార్గం లేదని తెలుసుకొని ఆ ఐహిక మార్గాల్ని లేక ఆముష్మిక మార్గాల్ని అన్నిటినీ దాటుకొని కేవలం జ్ఞానం చేత మాత్రమే మోక్షం కలుగుతుంది, జ్ఞానాతీతమైనటువంటి యొక్క అచల పరిపూర్ణ బోధ వల్లనే జన్మరహితమవుతుంది అనేటువంటి యొక్క విధానాన్ని ముందుగా గుర్తించినటువంటి యొక్క సాధకుడు తాను అంతటి గొప్పదైనటువంటి యొక్క కోరికను నెరవేర్చుకోవడం కోసం తాను ఎలా ఉండాలి, తన యొక్క ఆచరణ విధానం ఎలా ఉండాలి, తన యొక్క మనస్థితి ఎలా ఉండాలి అనేటువంటి యొక్క విషయాన్ని ప్రతి సాధకుడు గుర్తించవలసినటువంటిది. అంతటి యొక్క భాగవత కృష్ణ ప్రభువుల వారు కూడా కథ కాదు జనన మరణ వ్యధమానుటకై రచిస్తే దీని వరకవులారా, కథ కాదు, కేవలం జనన మరణ వ్యధమానుటకై ఏర్పాటు చేయబడినటువంటి యొక్క మహాసభ వేదాంతం. దాని యొక్క వైజ్ఞానికత్వం
ఏమిటి వేదాంతం? దేన్ని వేదాంతం అన్నారు? మనకు తెలిసినటువంటి యొక్క విధానంగా 4 వేదములు, ఋక్కు, యజస్సు, సామము, అథర్వణము అనేటువంటి యొక్క 4 వేదములు తరించగా షట్శాస్త్రములు, అలాగే కర్మభక్తి జ్ఞానములు విచారించగా చిట్ట చివరకు ఏ సారమైతే తేలిందో ఆ సారాన్నే వేదాంతం అన్నారు. బ్రహ్మోపాస్తి ద్వయం తతః నిహంత్య విద్యాంతజ్యాంచ తస్మాద్ ఉపనిషన్మతం. వేదముల యందు చిట్ట చివరగా బ్రహ్మజ్ఞానాన్ని గురించి దృఢముగా బోధించినటువంటివి ఉపనిషత్తులు. వాటినే వేదాంతములు అన్నారు, వేద శిఖలు అన్నారు. 4 వేదములను విచారించగా ఆ వాటి యొక్క సారం ఏదైతే ఉందో ఆ సారమును వేదాంతం అన్నారు. అందులో ఋగ్వేద మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. అసలు ముందు ఈ సృష్టికి కారణమైనటువంటి యొక్క అఖండ చేతన బ్రహ్మము ఏ స్వరూపంగా ఉంది, దీని యొక్క స్థాన స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి అని ముందుగా ప్రజ్ఞానం బ్రహ్మలో ఆ వేదవ్యాసుల వారు ప్రక్కు జ్ఞానం బ్రహ్మ, ప్రక్కనగా ప్రకృతి, పరమాత్మ చేత కృతమైనటువంటి యొక్క ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క ఈ సమస్తము ప్రకృతిగా చెప్పబడుతుంది. అవ్యక్తాని దీని భూతాన్ని, అవ్యక్తము మొదలుకొని ఉన్నటువంటి యొక్క సమస్త భూతములు కూడా ప్రకృతిలోనివే. ఓంకారం మొదలుకొని ఉన్నటువంటి యొక్క ఈ సమస్తము ప్రకృతియే. ఆ ప్రకృతిలో ఏ చేతనమైతే ఉందో, ఆ తెలుసుకునేటువంటి యొక్క తెలివి ఏదైతే ఉందో, ఏ తెలివి అంతర్భూతమై ఉండడం వల్ల ఈ సమస్తమైనటువంటి యొక్క ప్రకృతికి చేతనం కలిగిందో ఆ చేతన స్వరూపమే, ఆ తెలివియే బ్రహ్మము అని ఋగ్వేద మహావాక్యము ఆ బ్రహ్మం యొక్క నిశ్చయాన్ని తెలియజేసింది. జనులందరూ భావించినట్లుగా నామరూపములతో కూడుకొని, కులగోత్రములతో కూడుకొని, పాంచభౌతిక రూపముగా ఉన్నటువంటిది ఏదియును బ్రహ్మము కాదు, ఇది ప్రకృతిలోనిదే. ఏ అఖండ చేతన బ్రహ్మమైతే ఉన్నాడో ఆ అఖండ చేతన బ్రహ్మమునందు సంకల్పం ఒకటి జనించి ఆ సంకల్పమే పరిణామ రూపమై ప్రకృతిగా వెలసిల్లింది. ఈ సృష్టికి పూర్వము అఖండ చేతన బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, చాందగ్యోపనిషత్. ఏకమై అద్వితీయమై, రెండవది లేక తనకు తానుగా ఉన్నటువంటి యొక్క ఏ అఖండ చేతనమైతే ఉందో అది సృష్టికి పూర్వం ఒక్కటిగానే ఉంది. దానికి రెండవ వస్తువు లేదు. ఈ సదసత్తులు కానీ, ఈ అంతరిక్ష ఆకాశములు కానీ, ఈ పాంచభూతములు కానీ, ఈ దేవతలు కానీ ఏమీ లేదు. కేవలం అఖండ చేతన బ్రహ్మం ఒక్కడే ఉన్నాడు. ఆ బ్రహ్మమునందు సోకామాయ బహుశ ప్రజాయేత్, అనేకమును సృష్టించాలి అనేటువంటి యొక్క సంకల్పం ఒకటి జనించి
ఆ సంకల్పమే తత్సృష్ట్వానుప్రావిశత్. ఈ సమస్తమైనటువంటి యొక్క సృష్టి ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి యొక్క సృష్టి కేవలం సంకల్పం మాత్రం చేతనే, అంటే అనుకోగానే సృష్టి మొత్తం అయిపోలేదు. అది పరిణామక్రమంగా వ్యాప్తి చెందింది. దానికి మనం సాంఖ్య విచారణలో బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్ మహత్మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. ఇది కూడా త్రిశికి బ్రాహ్మణ్యోపనిషత్తు చెప్పింది. దాదాపుగా సృష్టి విధానంలో చాలా వరకు అందరూ దీన్ని అంగీకరించడం జరిగింది. అవును, సృష్టి అలాగే కలిగింది. ఆ సంకల్పం చేత కలిగినటువంటి యొక్క సృష్టి ఆ బ్రహ్మము కంటే వేరై ఉండడం వల్ల, దానిలో చేతనత్వం లేకపోవడం వల్ల జడస్వరూపమై మృతస్వరూపమై ఉన్నటువంటి యొక్క సృష్టిని చూచి ఆ సృష్టించినటువంటి యొక్క బ్రహ్మమే మళ్ళా తిరిగి అనేన జీవేనాత్మాన విందది, అనేక జీవరూపములుగా ప్రవేశించానన్నాడు. అంటే సృష్టిలో ప్రవేశించబడినటువంటి యొక్క ఈ జీవరూపములన్నీ కూడా ఆ యొక్క అఖండ చేతన బ్రహ్మము యొక్క స్వరూపమే. మరి ఇది ఎందుకు చేయవలసి వచ్చిందయ్యా అంటే 5వ మంత్రం ఏం చెప్పింది చాందోగ్యోపనిషత్తు? కేవలం లీలాదేవత కైవల్యం, నా ఆనందం కోసమే సృష్టించాను. ఎవరు అడిగితే సృష్టించింది కాదు, ఎవరి ప్రమేయం వల్ల సృష్టి కలగలేదు. ఆ అఖండ చేతన బ్రహ్మం యొక్క సంకల్ప మాత్రం చేతనే ఇది సంభవించింది. కనుక ఆ సృష్టికి మూలమైనటువంటి యొక్క అఖండ చేతన బ్రహ్మమే, కానీ ఇతరమంతా ఏమీ లేదు. ఒకవేళ ఉన్నది అన్నా అఖండ చేతన బ్రహ్మం యొక్క స్వరూపమే కానీ దానికంటే భిన్నము కాదు. ఏకమే అనేకమైంది, అనేకమే ఏకమైంది. ఏకానేకములు రెండు అఖండ చేతన బ్రహ్మం యొక్క స్వరూపమే. ఎలా అయితే సృష్టి క్రమరూపంలో కలిగిందో, మరలా తిరోభావంలో కూడా ఈ సమస్తము పృథ్వీలో కలిసి, జీవులందరూ పృథ్వీలో కలిసి, పృథివీ జలములో కలిసి, జలము అగ్ని, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, మళ్ళీ ఆకాశం ఆత్మలో కలిసి మళ్ళీ అనేకమైనటువంటిది ఏకమవుతుంది. దాని యొక్క లక్షణం అది. ఏకమవ్వడం, అనేకమవ్వడం ఆ యొక్క అఖండ చేతన బ్రహ్మం యొక్క లక్షణం. కాబట్టి ఇట్లా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి యొక్క ఋగ్వేద మహావాక్యంలో వేదవ్యాసుల వారు బ్రహ్మము వేరుగా ఎక్కడో లేడు, పరదేశంలో లేడు, లేక అడవులలోనో గుహల్లోనో లేడు, హిమాలయాల్లో లేడు, గుళ్ళలో గోపురాల్లో లేడు. సర్వజీవుల యందు ఏ చేతనమైతే ఉందో, ఏ జీవరూపమైతే ఉందో అది ఏ బ్రహ్మం యొక్క స్వరూపము అని నిర్ధారణ చేసింది ఋగ్వేద మహావాక్యం. ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే, ఆ యొక్క బ్రహ్మమును గురించి అనేకులు అనేక విధాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సిద్ధాంతాలు చేసి శాస్త్రాలు ఏర్పరచుకొని అనేక విధములుగా భిన్న భావములతో కూడుకొని కలహించుకుంటూ ఏర్పడినటువంటివే ఈ మతములు. అందుకే భాగవత కృష్ణ ప్రభుల వారు అన్నారు, మతముల వారులు తమ సమ్మతమైనటువంటి యొక్క శాస్త్ర మర్యాదలచే మితమేరుపరుచుకొని బహుగతులను కలహింతురట్టి గతి నీకేమిటికి, చపలత చెందే స్థితి నీకేమిటికి. మతముల వారులు వారికి సమ్మతమైన రీతిగా శాస్త్రములను ఏర్పాటు చేసుకొని, ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క శాస్త్రములకు నియమములు ఏర్పరచుకొని, ఆ నియమములు ఆచారములు ఇవన్నీ కూడా ఎవరికి వారు సృష్టించుకున్నటువంటివే. వాటి వలన నా మతం గొప్పదంటే నా మతం గొప్పది, నా శాస్త్రం గొప్పదంటే నా శాస్త్రం గొప్పది, నా మార్గం వల్లనే మోక్షం కలుగుతుంది, ఇతర మతముల మార్గముల చేత మోక్షం కలగదు అని వాళ్ళు వాదించుకున్నారు. ఈ వాదనలన్నీ నీకెందుకు నాయనా? ఏది కానిది, ఏమీ అనరానిది, ఏమీ లేనిది ఒకటి ఉంది.
దానికి ఏ మతం లేదు, ఏ గోత్రం లేదు, ఏ రూపం లేదు, ఏ గుణం లేదు, అది వీటన్నిటికీ కూడా ఆవలగా ఉన్నటువంటిది అని భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేయటం జరిగింది. వేదాంతం అనేటువంటిది కేవలం ఒక మతంలో పుట్టింది కాదు, ఒక శాస్త్రంలోనే ఉన్నటువంటిది కాదు. ఒక హైందవ మతమే వేదాంతమని, లేకపోతే మహమ్మదీయ మతమే వేదాంతమని, లేక క్రైస్తవ మతమే వేదాంతమని, అలాగే బౌద్ధ, జైన, కాపాలిక ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క మతములన్నీ కూడా కేవలం అజ్ఞానం చేత పుట్టినటువంటివే కానీ వేదాంతానికి ఏ మతం లేదు. సృష్టికి కారణమైనటువంటి ఒక వస్తువు ఒక్కటే, సృష్టికి కారణమైనటువంటి ఒక బ్రహ్మం ఒక్కడే, బ్రహ్మము తప్ప అన్యముగా ఇతరమేమీ లేదు. ఇది చెప్పింది వేదాంతం. వేదాల యొక్క అంత్యములో బ్రహ్మోపాస్థితమయంతతః నిహంత్య విద్యాంతజ్యాంచ తస్మాదుపనిషన్మతం. అసలు ఉపనిషత్ అనే దానికి అర్థమేమిటి అని అంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని గురించి దృఢముగా బోధించినటువంటిది. అందుకే ఉపనిషత్తుల్ని వాటికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ అఖండ చేతన బ్రహ్మము దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి, జీవుణ్ణి ఆ విజ్ఞానం కలిగించడానికి వేద శిఖలుగా చెప్పబడినటువంటి యొక్క ఉపనిషత్తులే ప్రధాన కారణములైనవి. భగవద్గీతని చెప్పినటువంటి యొక్క కృష్ణ భగవానుడు కూడా చూడండి, ప్రతి అధ్యాయంలో చివరిలో ఏమని ముక్తాయింపు ఇస్తారు అని అంటే, ఇది శ్రీమద్ భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయం. ఆ యొక్క మంచి ఉపనిషత్తుల యొక్క సారాంశమునే అర్జున నేను నీకు బోధిస్తూ ఉన్నాను. ఆ ఉపనిషత్తులు, మంచి ఉపనిషత్తులు ఏ బ్రహ్మజ్ఞానాన్ని గురించి అయితే దృఢముగా బోధించినాయో వాటి యొక్క సారాన్నే ఇప్పుడు నేను నీకు బోధిస్తూ ఉన్నాను. కనుక బ్రహ్మజ్ఞానానికి, వేదాంతానికి పరమ ప్రామాణికములు ఏమిటి అని అంటే ఆ ఉపనిషత్తులే. వాటిని అనుసరించే సమస్తమైనటువంటి యొక్క ఆగమ నిగమ శాస్త్రాలు కూడా ఆవిర్భవించినాయి. కానీ ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కోసమై, ఆ ఉపనిషద్భావాన్ని పొందడం కోసమై కావలసినటువంటి యొక్క సాధనల యొక్క పద్ధతిని, ప్రాథమికమైనటువంటి యొక్క జ్ఞానాన్ని ఆగమ నిగమ శాస్త్రాలు చెప్పబడినాయి. అటువంటి యొక్క బ్రహ్మజ్ఞానాన్ని, వేదాంతాన్ని, దాని యొక్క విజ్ఞానాన్ని ముందుగా తెలుసుకోవలసినటువంటి యొక్క అవసరం సాధకునికి ఉంది. ఎందుకంటే సాధకుడు అజ్ఞానం చేత అనేక ఆవరణలకు లోబడి, అనేక మతములకు లోబడి, అనేకమైనటువంటి యొక్క సిద్ధాంతాలకు లోబడి భిన్న భావములతో కూడుకొని ఉన్నటువంటి యొక్క సాధకుడు, అనేక ఆవరణలతో ఉన్నటువంటి యొక్క సాధకుడు ఆ ఆవరణలను దాటి ముందుకు రావాల్సింది. ఏ యాపేక్ష జనించిన ఆ యాపేక్ష నెల్ల మాయని తెలియదగును, ఆయాసమౌను దానను చీయని విడువంగ వలయు క్షేమము కొరకై. ఏ ఆపేక్ష జనించినా అది శుద్ధమైనటువంటి ఆపేక్ష కావచ్చు, అది మలినమైనటువంటి ఆపేక్ష కావచ్చు, అది రజోగుణ తమోగుణములతో కూడుకున్నటువంటి ఆపేక్ష కావచ్చు, అది సత్వగుణముతో కూడుకున్నటువంటి ఆపేక్ష కావచ్చు. గుణాతీతమైనటువంటి యొక్క స్థితి వేదాంతం. గుణములకు లోబడినటువంటిది ఈ నామరూపాత్మికమైనటువంటి యొక్క సమస్త ప్రకృతి. ఈ గుణముల చేత కలిగినటువంటి యొక్క ఆవరణల్లో మనం బంధింపబడి ఉన్నాము. ముందు మలిన వాసనలో బంధింపబడి ఈ దేహమే నేను, ఈ దేహం సంబంధించినటువంటి యొక్క ఈ సమస్తము నాది అనేటువంటి యొక్క అహంకారం, మమకారములతో కూడుకొని ఉన్నాం.
ముందు ఆవరణను వదిలించవలసి వచ్చింది. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అనేటువంటి ఒక ఆవరణలో ఉన్నాం. ఈ ఆవరణను కూడా వదిలించవలసి వస్తుంది. ఈ రజోగుణ, తమోగుణ, సత్వగుణములు అనేటువంటి యొక్క గుణముల ఆవరణలో చిక్కుకొని ఉన్నాము. దాని నుంచి బయటపడాలి. అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు అంటాడు, ప్రజాహాతి యథా కామాన్, ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మాన దుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞుని గురించి, అయ్యా అర్జున, నీ బుద్ధి చంచలంగా ఉంది, అందువలన నీకు సత్యమేదో అసత్యమేదో, ముందు ఏదో వెనుక ఏదో తెలియకున్నది. కాబట్టి ముందుగా నువ్వు స్థితప్రజ్ఞుడవు అని కృష్ణుడు బోధిస్తే, అయ్యా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, వాని లక్షణాలేమిటి, వాని యొక్క స్వరూప స్వభావాలేమిటి అని చెప్పి అర్జునుడు, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం, ఆయన యొక్క విధానం ప్రవర్తన ఎలా ఉంటుంది, స్థితప్రజ్ఞస్య కా భాష, అతని యొక్క పలుకులు ఎలా ఉంటాయి. మనం మాట్లాడుకునే తెలుగు, ఇంగ్లీషో, ఉర్దూవో, సంస్కృతము, ఇంకొక భాష కాదు, అతని పలుకులు ఎలా ఉంటాయి. సమాధి కేశవ, అతడు ఎలాంటి సమాధి స్థితిలో ఉంటాడు. సమాధి అంటే చచ్చిన తర్వాత పూడ్చేది కాదు. సమంధి సమాధి, అమర కోసం ముందుగా ప్రథమంగా అదే చెప్తుంది. సమంధి సమాధి, సమమైనటువంటి యొక్క బుద్ధి కలిగి ఉండడమే సమాధి అన్నారు. అష్టాంగ యోగములో చెప్పబడినటువంటి యొక్క సమాధి కాదు. నీ బుద్ధి ఎల్లప్పుడూ సర్వకార్యముల యందు, సర్వావస్థల యందు కూడా ఏకరూపంగా ఉండాలి. అది సమాధి అవస్థ. స్థితధీ కిం ప్రభాసేత, ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఎవరి సాంగత్యంలో ఉంటాడు, వాని యొక్క సాంగత్యం, సహవాసం ఎలా ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఈ ప్రశ్నలు అర్జునుడు అడిగితే ఆయన స్థితప్రజ్ఞ లక్షణాల గురించి చెబుతూ ముందుగా ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, నీ మనస్సులో కలిగినటువంటి యొక్క ఏ కోరికలైతే ఉందో ఆ కోరికలన్నిటినీ ముందు త్యజించు, విడిచిపెట్టు. అది ఏ కోరికైనా కావచ్చు, అది పుణ్యరూపమైన కోరిక కావచ్చు. పుణ్యం కూడా ఒక ఆవరణే, పుణ్యం కూడా బంధమే, పాపం కూడా బంధమే. కాకపోతే పాపము ఇనుప గొలుసుల వంటిది అయితే పుణ్యము బంగారపు గొలుసుల వంటిది. పాపాత్ముడు పాపం అనే ఇనుప గొలుసుల చేత బంధింపబడతాడు. పుణ్యాత్ముడు పుణ్యం అనేటువంటి యొక్క గొలుసుల చేత, బంగారపు గొలుసుల చేత బంధింపబడతాడు. కానీ వీరిద్దరూ కూడా బంధములో ఉన్నవారే కదా. పాపాత్ముడు నరకాది లోకములకు వెళతాడు, మళ్ళీ తిరిగి అధో జన్మకు వస్తాడు. పుణ్యాత్ముడు స్వర్గాది లోకములకు వెళతాడు, మళ్ళీ తిరిగి క్షీణే పుణ్యమర్చలోకం విశంతి, ఆ పుణ్యము క్షీణించిన తర్వాత మళ్ళీ జన్మకే వస్తాడు. జన్మకొచ్చిన తర్వాత జన్మకొచ్చిన ప్రతి జీవుడు కూడా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః ఆ జన్మ దుఃఖాన్ని పొందుతాడు. ఒకవేళ నీకు జన్మ దుఃఖం వద్దు అనుకున్నట్లయితే నువ్వు ఈ రెండు గొలుసుల్ని కూడా తెగగోసుకో. ప్రజాహాతి యథా కామాన్, నీ మనస్సులో కలిగినటువంటి యొక్క కోరికలన్నిటినీ, అది సత్వగుణ ప్రధానమైన కోరిక కావచ్చు, అది రజోగుణ తమోగుణ రూపమైనటువంటి యొక్క కోరిక కావచ్చు, వీటిని దాటి వస్తేనే అప్పుడు ఈ ఆవరణలకు ఆవల ఉన్నటువంటి యొక్క మూల కారణమైనటువంటి యొక్క అఖండ చేతన బ్రహ్మస్థితికి నువ్వు చేరుకోగలుగుతావు. ఏ ఆవరణలో ఉన్నా కూడా నువ్వు బంధంలో ఉన్నటువంటి వాడివే. అనాధ్య విద్యావాసనాయ జాతోహమితి సంకల్పో బంధ పితృమాతృ సహోదర ధారాపుత్రాది ధారాపత్యాది గృహారామ క్షేత్రాది మమతాది సంసారావరణ సంకల్పో బంధ యమాది అష్టాంగ యోగభ్యాసాది సంకల్పో బంధ అనివాద్య శైశ్వర్య సిద్ధి ఆశా సిద్ధ సంకల్పో బంధ యజ్ఞదాన తపో విధి విధాన జ్ఞాన సంకల్పో బంధ సంకల్పమాత్ర సంభవో బంధ అని బంధముక్తుల్లో శ్రీరామచంద్రుడు ఆంజనేయునికి చెప్తాడు వివరించి.
కాబట్టి ఈ ఆవరణలలో నీవు ఏ ఆవరణలో చిక్కుకొనున్నావో, ఏ భ్రాంతిలో చిక్కుకొనున్నావో, మరి దానిని విడిచి వస్తేనే కదా అవతలి గతి. ఆవరణలో ఉన్నవానికి అవతలి సంగతి తెలియదు. ఇప్పుడు మనం ఈ పరదాల లోపల కూర్చున్నాం, అవతల పరదా అవతల ఏముందో మనకు తెలియదు. ఈ ఆవరణ ఎలా ఉందో మనకు చుట్టుకున్నటువంటి యొక్క జీవునికి చుట్టుకున్న ఆవరణలన్నీ అలాగే ఉన్నాయి. మరి వీటిని విచారణ చేయకుండా ఈ ఆవరణలు వదులుతాయా? అది సాధ్యమవుతుందా? ప్రతి వారం అనుకుంటాం మనం ఖచ్చితంగా సిద్ధాంత ప్రకారమే నడుస్తున్నాము, మనం జ్ఞాన రూపంగానే నడుస్తున్నాం, మనం ఏ ఆవరణలో లేము అని అనుకుంటూనే ఉంటాం. మంచిదే, ఏ ఆవరణలో లేకుండా ఉండాలనే వేదాంతం కోరుకుంటుంది. ఏ ఆవరణలో లేనటువంటి వానికే వేదాంతం లభిస్తుంది. కాబట్టి అటువంటి యొక్క గొప్పదైనటువంటి యొక్క వేదాంత వైజ్ఞానిక మహాసభ ఇది. వైరాగ్యం నుంచి పుట్టుకొచ్చింది ముముక్షత్వం. అన్ని ఆశలు తెగగోసుకొని ఎవరైతే కేవలం ఆత్మన్యవాత్మానుదుష్టః, అది మాత్రమే నా లక్ష్యం, జ్ఞానం మాత్రమే నా లక్ష్యం, జన్మరహితమే నా లక్ష్యం అనేటువంటి యొక్క గొప్పదైనటువంటి యొక్క కోరికతో ఉన్నారో, పట్టుదలతో ఉన్నారో వారికి వేదాంతం. అందుకని ముందుగా గురువు దగ్గరకు చేరి సద్గురువు చెప్పినటువంటి యొక్క విధానంగా ఆచరించుకుంటూ 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా, నీతో కూడా ఇది మరువకన్నా, కీలు తెలియని చదువు చాలా చదివేందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసితివే నీ చాలు చాలన్నా. భాగవత కృష్ణ ప్రభువుల వారు చెప్పారు, సెలవిచ్చారు. మీకు అందరికీ తెలిసిన విషయాలే, మనం ఎప్పుడు ఈ కందార్థాన్ని చదువుకుంటూనే ఉంటాం. కానీ ఆ వాచ్యార్థాన్ని లక్ష్యార్థంగా తీర్చిదిద్దుకోవాలి. చదువుకోవటం వల్ల వచ్చేటువంటి యొక్క ప్రయోజనం ఏమీ లేదు. పోనీ వేదాంత భాష్యాల్ని వినడం వల్ల కూడా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆ యొక్క విషయాన్ని భగవద్గీతలోని కృష్ణ భగవానుడు చెప్తాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదాన్యహం ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి. ఒకడి ఆత్మను ఆశ్చర్యకరమైన దాని వలె చూచుచున్నాడు, వేరొకడు ఆత్మను గురించి అనేక విధములుగా ఆశ్చర్యకరమైన దాని వలె చెప్పుచున్నాడు. ఒకడు ఆత్మను గురించి చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా వింటూ ఉన్నాడు, కానీ ఈ 3 ఆత్మను తెలిసిన వారు కారు. ఇది 2వ అధ్యాయంలోనే చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఒకడు ఆత్మను ఆశ్చర్యకరమైన దాని వలె చూచుచున్నాడు, ఇంకొకడు ఆత్మను గురించి ఆశ్చర్యకరమైన దాని వలె చెప్పుచున్నాడు. చెబుతుంటే ఇంకొకడు ఆశ్చర్యంతో వింటూ ఉన్నాడు. ఈ విన్నవాడు కానీ, ఆ చెప్పినవాడు కానీ, ఆ చూసినవాడు కానీ వాస్తవముగా ఈ 3 ఆత్మనెరింగిన వారలు కారు. ఎందుకు అనవలసి వచ్చింది? ఆత్మని ఎరగటం అంటే ఏమిటి? ఏదో అది ఒక ప్రకాశంగా ఉంది, లేక ఒక బిందువుగా ఉంది, చేతనంగా ఉంది అని ఎరగటమా, చూడటమా? దాని గురించి ఎంతో ఘనంగా చెప్పుకోవటమా? అది అంతటిది ఇంతటిది, దాని యొక్క గొప్పతనం చెప్పనలివి కాదు అని చెప్పడమా? లేక ఆశ్చర్యంగా చెప్పేవాళ్ళు అనేక విధాలుగా శృతి స్మృతి ఇతిహాస పురాణాల్ని కావ్యాలంకారాలతో కూడుకొని చెబుతూ ఉంటే ఆనంద పరవశులై వింటాము. అదేనా ఆత్మస్థితి అంటే? సరిపోదన్నాడు. అది నేనన్నమాట కాదు కదా,
భగవద్గీతలో కృష్ణ భగవానుడు అన్న మాటే కదా. అంటే ఆ స్వరూపం తాను కావాలి. చివరికి ఏమిటి దాని సమాధానం అంటే ఆ స్వరూపం తాను కావాలి. నేనే బ్రహ్మ, బ్రహ్మే నేననేటువంటి యొక్క నిశ్చయ స్థితిలోకి రావాలి. నాకు అన్యముగా ఇంకొకటి లేదు, నన్ను రక్షించేవాడు ఇంకొకడు లేడు, నా సంకల్పం చేతనే ఆ బ్రహ్మ విష్ణు ఈశ్వరులు నా చేతనంతోనే వాళ్ళు ప్రకాశిస్తున్నారు, వాళ్ళు సృష్టి స్థితి లయాదులు చేస్తున్నారు. ఈ సృష్టి అంతా నా యొక్క ఆజ్ఞ వల్లనే నడుస్తుంది, నాకు అన్యముగా ఇంకొకటి లేదు అనేటువంటి యొక్క అఖండ స్థితిలోకి రావాలి. ఆ అఖండ స్థితిలోకి రావడం కోసం ఎంత ప్రయత్నం, ఎందరో సన్యాసులు సంసారులు సన్యాసులు అయ్యారు. ఎందరో రాజులు అడవులకెళ్ళి ఆ స్థితిని పొందాలని ఎంతో తాపత్రయపడ్డారు. కానీ ఆ స్థితి అనేటువంటిది తన యొక్క అంతఃకరణంలోనే ఉంది, అది ఎక్కడో లేదు. తాన స్వరూపం కావాలి. విధము తెలిస్తే విరాట్ పెళ్లికి దీపం పట్టింది నేనే కదా అని మా తాతగారి గురువు అయినటువంటి యొక్క ఖాదరయ్య గారి తత్వంలో చెప్పారు. విధము తెలిస్తే విరాట్ పెళ్లికి దీపం పట్టింది నేనే కదా అంటే ఈ సృష్టి, ఈ విరాట్ ఉద్భవించేటప్పుడు నేను దీపం పడితే ఆ బ్రహ్మైనా సృష్టి చేశాడు, ఆ విష్ణువైనా పోషణ చేశాడు, ఆ ఈశ్వరుడైనా లయం చేశాడు. అంటే నా ఆజ్ఞ వల్లనే, నా యొక్క చేతనం వల్లనే సమస్తమైంది. మరి ఆ స్థితి ఎవరికి కావాలి? సాధకునికి కావాలి. ఎవరైతే జనన మరణ రహిత స్థితిని కోరుకుంటున్నారో ముందుగా బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనేటువంటి నిశ్చయం కావాలి. వేమన గారు అంటారు ఒక పద్యంలో, గుండె కలవారే గుండేళ్ళుగాళ్ళంతా గురుబోధకులయ్యా. గుండె కలవారే, ఆ ధైర్యం, ఆ త్యాగం. ఇక దీనికి ఏ ఆవరణ చెప్పాలి, దీనికి ఏ ఆచారం చెప్పాలి? లేవు, ఏ ఆవరణలు లేవు, అన్నీ వదిలేసి రావాలి. అంటే అన్నీ వదిలేయటం అంటే బాహ్యంగానా? బాహ్యంగా ఆచరణలు లేక ఆచారాలు వదిలేయాలనా? లేదు, అది నీ అంతఃకరణ స్థితి. నీ అంతఃకరణంలో ఆ స్థితి రావాలి. బాహ్యంగా ఆచార త్యాగం చేయరాదు, కులత్యాగం చేయరాదు. మనకు దీక్షితీయంలో శివరామ దీక్షితుల వారే చెప్పారు. కాబట్టి ఆ విధంగా నీ అంతఃకరణంలో భూతి దేహమందు పూసెనా నయ్యనా నిష్ఠ శివుని ఎందు నిలుపవలయు గాక బూడిద ఎందు గాడిద పొర్లదా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. భూతి దేహమందు నువ్వు అడ్డబొట్లే పెట్టుకుంటావో, నిలువు బొట్లే పెట్టుకుంటావో, ఒళ్ళంతా బొట్లు పెట్టుకుంటావో, అది పూసుకున్నా ఏమీ లేదు, పూసుకోకపోయినా ఏమీ లేదు. కానీ నీ నిష్ఠ శివుని యందు ఉండాలి. అలా కాకుండా గాక బూడిద ఎందు గాడిద పొర్లదా, దాన్ని దురద పుట్టినప్పుడు ఎలా పొరలాడుద్ది అని అంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది. 2 కాళ్ళు ఈపున దురద పుడుతుంది, అది గోక్కోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. 4 కాళ్ళు కూడా పైకెత్తి ఇటు అటు పొరలాడుతుంది. దాని ఒంటి నిండా బూడిద, ఆ మట్టో మశానమో అంటుతుంది. ఇక అదెంత భక్తురాలు అనుకోవాలి అని అక్కడ వ్యంగ్యంగా వేమన గారు చెప్పడం జరిగింది. అంటే కావాల్సింది ఏమిటి? నీ అంతఃకరణ స్థితి. నీ అంతఃకరణంలో ఆ స్థితి కలిగినప్పుడు నువ్వెలా ఉంటావు? నీ ఆచరణ ఎలా ఉంటుంది? నీ యొక్క మాట్లాడే విధానం ఎట్లా ఉంటుంది? నీ యొక్క సంగత్వం, సహవాసం ఎవరితో ఉంటుంది, ఎలా ఉంటుంది అని ఈ విధంగా మరి అలాంటి ఒక గొప్పదైనటువంటి యొక్క సభలో
గొప్పదైనటువంటి యొక్క సంకల్పం చేత పెద్దల సన్నిధానానికి వచ్చినప్పుడు రాతి వలె ఒక చోట పెట్టిన రాయి ఒక కుర్చీలో రాయి పెడితే లేదా ఒక కుర్చీలో నువ్వు కూర్చుంటే ఆ రాయి ఎట్లయితే ఎటువంటి కదిలిక లేకుండా ఉంటుందో అలా ఉండాలి. అది అమనస్క స్థితి. జడతాం వర్జయిత్వైకాం శిలాయాం. ఆ శిల వలె నీ మనస్సు ఆ బ్రహ్మ నిశ్చయంలోనే కదిలిక లేనటువంటిదై ఉండాలి. మరి దానికోసమే కదా మనం ఇక్కడ దాకొచ్చాం, దానికోసమే కదా గురువుని ఆశ్రయించాం. ఇంకేమైనా కోరికతో వచ్చారా? పోనీ ఐహికమైనటువంటి యొక్క ధనీషణ, ధారీషణ, పుత్రిషణాదులు వీటి యొక్క కోరికలతో వచ్చామా? లేక సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, జీవ బ్రహ్మైక్యాది పదవుల కోసమై ఆ యొక్క పారమార్థిక సుఖం కోసం వచ్చామా? ఆ బ్రహ్మానందం కోసం వచ్చామా? ఐహిక ఆనందం కోసం కాదు, ఆముష్మికానందం కోసం కూడా కాదు, బ్రహ్మానందం కోసం కూడా కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క ఈ సభ కేవలం జనన మరణ రహిత స్థితి కోసమై కావలసినటువంటి యొక్క ఆ పరిపూర్ణ అచల గురుని సన్నిధానానికి వచ్చాం. మరి వచ్చినప్పుడు మనం ఎందుకు ముచ్చట్లు పెట్టుకోవడం, ఎందుకు హాస్యాలు, ఎందుకు? ఇది గంభీరంగా ఏ ఒక్క మాట నా చెవున పడకున్నట్లయితే నేను నష్టపోతాను, నేను వచ్చిన పని వ్యర్థమవుతుంది అనేటువంటి యొక్క దీక్షతో కూడుకొని తన చూపును, తన యొక్క చెవులను ఎక్కడుంచాలి? కేవలం చెప్పేవారి యొక్క ముఖములకే చూపు ఉండాలి. చెప్పేవారి మాటే తనకు వినపడాలి, ఇంకొక మాట వినపడకూడదు. అలాంటి యొక్క ఆచరణలో సభలో ఉన్నట్లయితే ఆ సభికులు, ఆ పెద్దలు చెప్పేటువంటి యొక్క దివ్యమైన వాక్కులు, నీ జన్మరహితానికి అవసరమైనటువంటి యొక్క వాక్కులు వారు చెప్తారు. ఆ వాక్యాల్ని మనం విని, ఈ చెవున విని ఆ చెవున విడిచిపెట్టడం కాదు, మరల దాన్ని అంతఃకరణలో చేర్చుకొని మననం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే వాటిని మననం చేసుకుంటూ నిధిధ్యాసలు కలిగి ఉంటే అది ఆ స్థితికి మనం క్రమంగా చేరుకోగలుగుతాం. స్థితి కుదుర సేవ చేయు మహనీతిమంత, స్థితి కుదుర సేవ చేయు. ఆ స్థితి కుదిరేటట్లుగా సేవ చేయాలి. గురు సేవ ఎలా చేయాలి? అందుకే 4 శుశ్రూషలు ముందుగా చెప్పారు. ఆ 4 శుశ్రూషల్ని మనం ఆచరిస్తున్నామా లేదా? ఆత్మ శుశ్రూష, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష. ఆత్మ శుశ్రూష ఏం చెప్తుంది? మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మయే సకల భూతముల యందున్నది, సకల భూతముల యందున్నటువంటి యొక్క ఆత్మయే నాలో ఉంది అని ఏ ప్రాణి యందునో ద్వేషభావము లేకుండా ఉండడం. మానవుల యందే కాదు, ఏ ప్రాణి యందు కూడా ద్వేషభావం, దేశబుద్ధి లేకుండా ఉండడం. ఇది ఆత్మ శుశ్రూష. తన శరీరమును నియమితాచారముగా గురువు చెప్పినటువంటి యొక్క పద్ధతుల యందు ఆచరింపజేయడం, ఇది అంగ శుశ్రూష. ఆచార్యుడు ఒప్పకుండెడి ఆచారములు ఒప్పరాదు. ఆచార్యుడు ఏది ఆచారమని నీకు బోధించాడో దాన్నే ఒప్పుకోవాలి, కానీ అన్ని ఆచారములను ఒప్పుకోకూడదు. ఆచారం అంటే బొట్టు పెట్టుకోవడమా, బొట్టు లేకుండా ఉండడమా, స్నానం చేయడమా, చేయకూడదు, ఇది కాదు ఆచారం. గురువు చెప్పే ఆచారం వేరుగా ఉంది. నీ ఆచరణ శాసించేది, నిర్దేశించేది గురువే. అందుకే ముందుగా తనుమను ధనములు గురువునకు నాకు ఇవ్వమని చెప్పి ఆయన ముందుగానే లాక్కున్నాడు. ఆయనకు తనుమను ధనముల మీద ఆశ పుట్టి కాదు.
ఏ తనువుతో, ఏ మనస్సుతో, ఏ ధనముతో నువ్వు వ్యవహారం చేస్తున్నావో ముందుగా దాని యందు ఉన్నటువంటి అభిమానాన్ని వదిలించడం కోసమై గురువు తనువను ధనాన్ని స్వీకరించాడు. స్వీకరించి ఏమైనా మూట కట్టుకొని వెళ్ళాడా? మళ్ళీ నీ దగ్గరే ఉంచాడు. కానీ అనుక్షణం నువ్వు ఏ అడుగు వేసినా ఆ అడుగులో ఇది గురువు యొక్క సొమ్మే, కానీ ఈ శరీరమైనా, ఈ మనస్సైనా, ఈ ధనమైనా గురువుకు సమర్పించబడినటువంటిది కనుక గురువు యొక్క సొమ్మే కానీ నాది కాదు అనే భావం నువ్వు వేసే ప్రతి అడుగులో, నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు పలికే ప్రతి పలుకులో ఆ గురుభావం రావాలి. అది ఆచారం, గురువు శాసించినటువంటి ఒక ఆచారం. మూడవది స్థాన శుశ్రూష. సరే, ఇది అందరికీ తెలిసినటువంటిదే. శ్రీకృష్ణుడు అంతటి వాడు సాందీపుల వారి ఆశ్రమానికి వెళ్ళి 12 సంవత్సరాలు అక్కడ నానా ఊడిగం చేసి కట్టెలు మోసి పశువుల్ని మేపుకొని వచ్చి బోధ విన్నట్లుగా మనకు శాస్త్రం చెప్తోంది, చరిత్ర చెప్తోంది. కనుక శిష్యుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ గురుస్థానానికే వెళ్ళి బోధ ధర్మాన్ని గ్రహించాలి, కానీ గురువును తన స్థానానికి రప్పించుకోవాలనేటువంటి ఒక పట్టుదల పనికిరాదు అన్నారు. గురువు ఉన్నటువంటి ఒక స్థానానికి వెళ్ళి అక్కడ చేయవలసినటువంటి యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ భృత్యుడి వలె, సేవకుని వలె ఉండి అక్కడ ఆ యొక్క బోధ ధర్మాన్ని గ్రహించాలి. ఇది స్థాన శుశ్రూష. భావ శుశ్రూష. మనకు రాముడి మీద ప్రేమ ఉంది, ఈశ్వరుని మీద ప్రేమ ఉంది, కృష్ణుని మీద ప్రేమ ఉంది, దేవతల మీద ప్రేమ ఉంది, లేదు ఇతరమైనటువంటి యొక్క మతముల వారు ఏ విధంగానైతే మహమ్మదీయుల వారి మీద ప్రేమ ఉంది, లేకపోతే క్రీస్తు మీద ప్రేమ ఉంది. ఈ ప్రేమలన్నీ కాదు, తన భావంలో ఎల్లప్పుడూ గురురాయుడే పరబ్రహ్మమని తలంచి ఇతర భావములు లేక ఉండటమే భావ శుశ్రూష. గురురాయుడే పరబ్రహ్మము, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ఆగకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే కాదు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఏది ఆధారమై ఉందో ఆధారమైనటువంటి యొక్క ఆ పరబ్రహ్మమే గురుస్వరూపము, గురుస్వరూపమే పరబ్రహ్మము అనేటువంటి యొక్క భావముతో ఆ భావానికి తగినటువంటి యొక్క ఆచరణలో ఉండాలి. ఈ 4 శుశ్రూషణములు. అందుకే భాగవత కృష్ణ ప్రభులారు అన్నారు, లోలత గావించుకొనుచు, వాటిని ఆచరించుతూ. 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు, లోకాతీతం, ఈ లోకానికి అతీతంగా ఆ కార్యకారణ రూపమైనటువంటి యొక్క ఆ జడ చేతన రూపంగా ఉన్నటువంటి యొక్క ఈ సమస్తమైనటువంటి యొక్క లోకానికి అతీతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని అవలోకించి ఈ లోకము జోలి విడువు, ఇది మాయని, ఇది లేనిదని, ఇది భ్రాంతి రూపంగానే తోచబడుతుందని దీని జోలి విడిచిపెట్టు. ఇంతే చాలన్నా. నీతో కూడా ఇది మరువకన్నా నువ్వు ఎంతవరకైతే తుది శ్వాస వరకు కూడా నువ్వు జీవించి ఉన్నంత వరకు కూడా చచ్చిన దాకా నిద్ర వచ్చిన దాకా అన్నాడు. స్థితప్రజ్ఞుని లక్షణాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ చివరికి ఏమన్నాడంటే, అయ్యా అర్జున, ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి అంత్యకాలం వరకు స్థిత్వాస్యమంతకాలేపి ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యమంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చతి. ఆ బ్రహ్మ నిర్వాణం పొందేంత వరకు కూడా నువ్వు అదే స్థితిలో ఉండాలి, అంత్యకాలం వరకు కూడా అదే స్థితిలో ఉండాలి అని అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువులారు కూడా 4 శుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు, ఇంతే చాలన్నా, నీతో కూడా ఇది మరువకన్నా. కీలు తెలియని చదువు చాలా చదివేందుకు, రేయంబవళ్ళు ఎంత చదివితే ఏంటి ప్రయోజనం? కీలు తెలుసుకోకుండా కీలు తెలిసితివేని చాలన్నా అన్నాడు.
వేమన గారి పద్యం చెప్పేసి నేను ఉపన్యాసాన్ని ఆపుకుంటాను. చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదువవలయు చదివి 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 చచ్చిరి జనుల విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. ఎన్ని శాస్త్రాలు విచారించితే ఏముంది, ఎన్ని చదువులు చదివితే ఏముంది, ఆ ఉన్నటువంటి దాన్ని ఉన్నట్లుగా తెలుసుకొని లేని ఏ ఎరుక భ్రాంతి అయితే ఉందో అది లేనిదని తెలుసుకొని ఆ భ్రాంతిని వదిలేసి ఉంటే చాలు కదా, ఇంతకంటే నీకు కావాల్సింది ఏముంది అని వేమన గారు చెప్పారు. సరే, సమయం ఎక్కువ తీసుకున్నానేమో, పెద్దలు సభికులందరూ మన్నించండి. ఎందుకంటే పూజ జరుగుతుంది, వచ్చి కూర్చున్నారు, అందరూ కూర్చున్నాం. ఎలా ఉండాలి? పూజ అంటే ఏమిటి? గురు పూజ అంటే ఏమిటి? ఏకాగ్రత అవసరం లేదా? కాకి గోలలాగా అలా గొడవ చేసుకుంటూ ఉంటే అది పూజ ఎలా అవుతుంది? మన మనస్సు ఎక్కడ ఉంది? మనం ఏం చేస్తున్నాము? దేనికోసం చేస్తున్నాము? ఎందుకు వచ్చాం? ముందు ఈ ప్రశ్న వేసుకోవాలి. అక్కడికి కూడా ఇక్కడికి వచ్చి కూడా ముచ్చట్లు చెప్పుకోవడానికా? శిలల వలె ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే సభ సంపూర్ణమయ్యే వరకు కూడా అలా ఉండాలి. లేదు, ఏదైనా అత్యవసరమైనటువంటి ఒక మాట మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే కామ్గా పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటే ఎవరు అభ్యంతరపరచరు. ఇక నిర్బంధమే లేదు. నువ్వు ఎందుకు లేచావు, నువ్వు ఇది అయిపోయిందాక నువ్వు ఆ కుర్చీలో నుంచి కదలటానికి వీల్లేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవసరాలు ఉంటాయి, తప్పనిసరి అవసరాలు ఉంటాయి, తీర్చుకోవాల్సిందే. కాబట్టి ఆ తీరుగా సభను నిర్వర్తించినప్పుడే, మనం సభకు సహకరించినప్పుడే ఈ సభ ఉద్దేశం నెరవేరుతుంది. ఈ సభ ఎంతో శ్రమపడి పెట్టినటువంటి ఆ కర్త యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతుంది. ఆయన ముందే చెప్పుకున్నాడు, అయ్యా నా దగ్గర ఏం లేదు, నేను పేదోడిని, నేను ఏదో భక్తుల సహాయంతో గురువుల సహాయంతో ఈ కార్యక్రమం చేస్తున్నా, ఈ కార్యక్రమం మీరందరూ జయప్రదం చేయండి అని ఆయన కోరిక కదా, అది కూడా నెరవేరాలి కదా. సభ యొక్క లక్ష్యం కూడా నెరవేరాలి కదా. ఈ స్వామి ప్రారంభ ఉపన్యాసకులు బ్రహ్మానందరెడ్డి గారు ఎక్కడ కదిరి ఎక్కడుంది అది? ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ప్రయాణం చేసి వచ్చారు. ఎందుకని? ఇక్కడ వారి ఆహ్వానాన్ని మన్నించి అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక భక్తులకు తన అనుభవాన్ని పంచిపెట్టాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోనే కదా వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి యొక్క గురువులందరూ కూడా ఆ ఉద్దేశంతోనే వచ్చారు. ఇక్కడ ఎవరు గొప్ప లేదు, ఎవరు తక్కువ లేదు. అధ్యక్షుడని నన్ను ఇక్కడ కూర్చోబెట్టడం వల్ల, దండ వేయటం వల్ల నేనేం గొప్పవాడిని కాలేదు. అక్కడ మీరు కూర్చొని విన్నంత మాత్రం చేత మీరు చిన్నవాళ్ళు కాలేదు. మనమందరం పరమాత్మ సర్వభూతాత్మ అనే స్థితిలోనే ఉన్నాము, స్థితిలోనే ఉండాలి. అదే నిజమైనటువంటి యొక్క స్థితి. ఆ స్థితిలో ఉండి ఆ ఉన్నదాన్ని లేని దాన్ని విచారించడానికి అర్హులమై ఉంటాము. విచారించి దానిని ఉన్నదాన్ని ఉండజూచుకొని లేని దాన్ని లేదని విడిచిపెట్టడానికి అర్హులమై ఉంటాము. ఆ సమర్థత కావాలంటే మనకు ముందు ఈ స్థితి రావాలి. జై సద్గురు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.